హాయ్ అండి, అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది మన వీడియో చూస్తున్నారు, తక్కువ మంది లైక్ చేస్తున్నారు. ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి. ఇదొక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో. ఇది పూర్తి స్థాయిలో మనకైతే ఇంకా అప్డేట్ రాలేదు. కాకపోతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఎవరికంటే ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో వాళ్ళకి, అలాగే ఎవరికైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం అవుతుందో వాళ్ళకి సంబంధించి అయితే మనకి ఈ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఇకపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం తిరగాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అయితే మనకి ఒక చిన్న న్యూస్ అయితే రావడం జరిగింది. అంటే ఈ క్యాస్టే తీసేస్తున్నారంటే అది కాదండి. ఇక్కడ కుల ధృవీకరణ పత్రాల జారీలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం అక్టోబర్ అంటే రానున్న అక్టోబర్ 2వ తేదీ నుండి అయితే అమల్లోకి వస్తుందన్నమాట. అది ఏ విధంగా అంటే విద్యార్థులు, నిరుద్యోగ యువత కుల ధృవీకరణ పత్రాల నిమిత్తం గ్రామ సచివాలయాలకు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేయాల్సిన అవసరం కూడా లేదు. అధికారులే ఎస్సీ, ఎస్టీ, బీసీ కులస్తుల ఇంటి వద్దకే కుల ధృవీకరణ పత్రాలను అందజేయనున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్స్ కావాలంటే ఇకపైన మీరు సచివాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అధికారులే మీ ఇంటి వద్దకు వచ్చి ఈ ధ్రువపత్రాలను అందజేస్తారు అని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి వచ్చే డౌట్స్ ఏంటంటే మనం అప్లై చేస్తే వస్తారా, లేదంటే వాళ్ళంతటా వాళ్ళే వస్తారా, లేదంటే మనం ఏమైనా ఫోన్ చేస్తే వస్తారా, ఏ విధంగా వస్తారు అనేది మనకి డౌట్ ఉన్నాయన్నమాట. సో ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి దీన్ని ఇంకా రివీల్ చేయలేదు. మనకు ఒక ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి మనకైతే ఈ ఫెసిలిటీ మనకైతే అందుబాటులో ఉంది. కాబట్టి ఈలోపే మనకి పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలు వచ్చిన వెంటనే మరొకసారి మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను.